నేను అదే ఆలోచన చేశాను. నేను ప్రతిదానికి నేను రియాక్ట్ అయితే కనుక అదే అన్నాను, ఇది నేను పెట్టాల్సిన అవసరం లేదని ఫస్ట్ మాట అదే చెప్పాను. నేను పెట్టకూడదు, నేను ఓన్లీ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తాను. బట్ ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని లేకపోతే ఒక అధికారిని సిపిని మీరు బద్నాం చేసే కార్యక్రమం చేస్తే యువర్ ట్రైంగ్ టు ఏది మొత్తము ఇన్వెస్టిగేషన్ మీరు క్వశ్చన్ చేసినట్టే కదా. ఏం చేస్తున్నారు, అది నన్ను బద్నాం చేస్తే కనుక ఇన్వెస్టిగేషన్ బద్నాం అయినట్టు అనమాట. ఐ థాట్ నేను వై డోంట్ ఐ గివ్ క్లారిటీ ఆన్ దిస్. నేను నార్మల్గా ఇవ్వను, నార్మల్గా ఇట్లాంటి వచ్చే వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు చాలా తక్కువ పెడుతుంటాను. బట్ ఇక్కడ అనివార్యమైన పెట్టాల్సిన అనేది కూడా నేను మీకు చెప్పాను. అందుకోసం సిపి గారు మిమ్మల్ని ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ మీరు పనిచేసిన చోట ప్రజలు ప్రశంసిస్తున్నారు, వాళ్ళకు న్యాయం జరుగుతుందని నమ్మిస్తున్నారు. మరి ఈ కేసు విషయంలో సంజయ్ సత్యంబాబు కేసు విషయం కావచ్చు, అక్రమాస్తుల విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయంలో మిమ్మల్ని ఈ రకంగా క్వశ్చన్ చేయడం అంటే మిమ్మల్ని బెదిరిస్తున్నాడా? నేను అదే అంటున్నాను కదా. ఇది ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని మీరు 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 బెదిరించి అంటే పోలీసు మీరు జాగ్రత్త, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని అన్నట్టు నేను అది ఆ విధంగానే భావిస్తున్నాను. అందుకోసం నేను ఇట్లాంటి బెదిరింపులకి మీ అందరికీ తెలుసు, నేను ముక్కుసూటుగా పోయే మనిషిని మీ అందరికీ తెలుసు. నేను ఖమ్మంలో చేసినా మీరు నల్గొండలో చేసినా ఎవరినైనా అడగవచ్చు. అక్కడ ఉన్న ఇంకోటి బీజేపీ కార్యకర్తలు అడగండి, అక్కడ నల్గొండలో బీజేపీ కార్యకర్తలు అడగండి, ఖమ్మంలో అడగండి, ఇక్కడ ఎట్లానో అడగవచ్చు కూడా. ఎక్కడ కూడా నేనేమి ఏది వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ చేయము అండ్ ఎక్కడ బెదిరింపులకు లొంగేది ఎక్కడ ఉండదు, అది కూడా చాలా స్పష్టంగా ఉండాలి. A1 అనేది మేము వీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రీ ప్లాన్డ్ ఇది చేసామని చెప్పామండి. ఓకే, దీంట్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పాము. A1 అనేది మీకు మారుతీరావు కేసు మేము ఒకటి నల్గొండలో ఉన్నప్పుడు చేశాను. మారుతీరావు అసలు ఎక్కడ సీన్లో ఉండడు, అది నరికింది శర్మ అని చెప్పేసి అప్పుడు శ్రీనివాస్ ఆల్సో వాజ్ విత్ మీ అక్కడ. నరికింది శర్మ అని ఉంటాడు, చేస్తాడు. ఎక్కడ సీన్లో రాడు, అసలు పిక్చర్లో లేడు, ఏమి ఉండదు అసలు. బట్ A1 వాజ్ మారుతీరావు. అంటే సీన్లో లేకున్నా కానీ దాని పాత్రధారి కాదు, వెనకాల సూత్రధారి ఎవరైనా దాన్ని బట్టి పోవటం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ వీఆర్ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ ద థింగ్. రేపు మీరు ఏమైనా ఉంటే కనుక మీరు దయచేసి కోర్టులో వేయవచ్చు, కోర్టులో వేయచ్చండి, కోర్టులో వేస్తాం, మేము కోర్టుకు సమానం చెప్తాం. మేము ఎవిడెన్స్ లేకుండా మేము వెళ్ళగలుగుతాము. నేను అదే చెప్పాను కదా, రాజేంద్ర గారి మీద వచ్చినప్పుడు మేము దే వాజ్ నో ఎవిడెన్స్, వేరే వాళ్ళ మీద ఎవిడెన్స్ లేదు. ఎందుకు మాకు ఏమన్నా బండి సంజయ్ గారితో మాకేమైనా గట్టు పంచాయతీ ఏమన్నా, నాకేమన్నా వారితో ఏమన్నా నాకేమన్నా విభేదమా? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన మామూలుగా పేపర్లో నేను ఎప్పుడు కలిసింది లేదు, ఆయనతోటి నేను మాట్లాడింది లేదు. నాకు ఆయనతో ఏమైనా పంచాయతీ ఉంటుందా? ఎందుకు పెడతాం? ఆయన ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా నాకేమన్నా ఇష్యూ ఉందా ఆయనకి? కాదు కదా. దిస్ ఈజ్ అందుకోసం వెన్ దేర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్, వెన్ దేర్ ఈజ్ సమ్ కాల్స్, దానికి సంబంధించినటువంటి మెసేజెస్ ఇవి ఉన్నప్పుడు ఎస్, దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం, ఎవిడెన్స్ బట్టి ప్రొసీడ్ అయ్యింది. ఇండివిజువల్ ఉండదు, అంతా ఉంటుంది. కాన్స్పిరసీ ఈజ్ దేర్, మాల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఫస్ట్ డే మీకు చెప్తే కనుక నేను రకరకాలుగా మాట్లాడినట్టు చెప్పారు. ఫస్ట్ డే మనం మాట్లాడినప్పుడు అసలు మాల్ ప్రాక్టీస్ జరిగిందో లేదో కూడా నమ్మకాలు లేవు. నేను అన్నాను అసలు మన దగ్గర అయిందా లేదా అనేది కూడా ఆ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు, మీరే ఉన్నారు అప్పుడు. ఇక్కడ అయిందనే నమ్మకాలు లేవు, మీరు అందరూ ఉప్పల్లో అయ్యారు అన్నారు. చూస్తే మనకు అక్కడ ఉప్పల్ దగ్గర వీళ్ళే మన ఏసీపీ అంతా వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు, అక్కడ అంతా నార్మల్గా ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ మేమే కదా చెప్పింది, ఉప్పల్ కాదు అది కమలాపూర్లో జరిగిందని చెప్పేసి. కమలాపూర్లో బాయ్స్ స్కూల్ దగ్గర నుంచి అక్కడి నుంచి లీక్ అయిందని చెప్పి మేమే చెప్పాం, మాకెవడు చెప్పలేదు కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాని నుంచి మనం తీసుకుంటూ వెళ్ళాం. అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పాం, కొన్ని అంశాలు చెప్పాము. నెక్స్ట్ అప్పుడు హార్డ్లీ 1 అవర్ కూడా లేదు మాకు టైం, 1 అవర్ ఉంది అంతే. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో మీ ప్రెస్ మీట్ పెట్టాం. వీ వాంటెడ్ టు షో దట్ క్విక్లీ ఎస్ పోలీసు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారనే దానికి మీకు. దాని తర్వాత వీ హ్యాడ్ ఆల్మోస్ట్ అబౌట్ ఇంకా నెక్స్ట్ ఎంత మోర్ దెన్ 10 to 15 hours మనం ఏదో ఇంట్రాగేషన్ చేయడానికి ఉంది. దాంట్లో మనకి విషయాలు వస్తాయి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, వెళ్ళే కొద్దీ ఇంకా మీకు విషయాలు వచ్చే కొద్దీ మారుతాయి, ఫ్యాక్ట్స్ వచ్చే కొద్దీ కేసు కొంత మారుతుంది, అంతేగాని దాన్ని మొత్తం స్వరూపమే మారిపోదు. బట్ కొంత తప్పకుండా అడిషన్స్, కొంత హియర్ అండ్ దేర్ ఆల్టరేషన్స్, మోడిఫికేషన్ జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. బండి సంజయ్ గారి ఫోన్ను మేము మా దగ్గరికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 మేము చూసింది ఏంటంటే వారు 5th రోజు అక్కడ ఎర్లీ మార్నింగ్ అక్కడ అరెస్ట్ అయిన తర్వాత వారిది లాస్ట్ కాల్ వాజ్ అరౌండ్ 1:14 ఎప్పుడు ఉంది ఆ రోజు, అంటే అర్ధరాత్రి 1:14. ఆ తర్వాత ఇట్ వాజ్ స్విచ్డ్ ఆఫ్. బెజ్జంగి అని అక్కడ టవర్ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడికి కూడా రాలేదు అసలు ఫోన్.
సో మా దగ్గర ఉందని చెప్పి అంటే కనుక అది నేను ఏమనాలి ఇక అంటే అక్కడ తోపులాట్లో పోయిందని ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు ఇది అన్నారు. తోపులాట అక్కడ లేదు. సో వెళ్తూ పికప్ చేసింది 12:15కి. అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడుతుంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది ఇది ఉంది. బట్ ఓకే, దట్ ఈస్ ఆల్. ఇది కరీంనగర్ పోలీస్ వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. పరువు నష్టం దావా ఇది వేయచ్చండి. దే ఇస్ నో ప్రాబ్లం దానికి. ఇది ఎందుకంటే మా దగ్గర ఆధారాలు లేకుండా మేము ఊరికనే సాక్ష్యాలు లేకుండా వేస్తే కనుక డెఫినెట్లీ రేపు పరువు నష్టం అది వ్యాలిడ్ ఉంటుంది. బట్ వెన్ వీ హ్యావ్ ఆల్ డేటా అండ్ మొత్తం మా దగ్గర సాక్ష్యాలు ఉన్న తర్వాత సో దానికి అప్పుడు పరువు నష్టం ఎలా అవుతుంది? అది మాకు అది పోలీస్ అధికారులకి అది రేపు మేము ఎట్లా నేనేం పరువు నష్టం వేయను ఫస్ట్, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే వారి మీద, ఎందుకంటే వారు, నేను అదే అన్నాను కదా, ఒక కేసులో ముద్దాయి ఉన్నవారు ఉక్రోషంతో ఏదో మాట్లాడినప్పుడు అన్నింటినీ సీరియస్గా తీసుకుంటే ఎట్లా? బట్ జస్ట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. దాని మీద నేను ఆయన ఏదో చెప్పాడు ఉక్రోషంతో నేను కూడా రియాక్ట్ అయ్యి చేయాల్సినంత అవసరం లేదు నాకు. ఇలా చేస్తే కనుక నేను వేల పరువు నష్టాలు దావాలు వేయాల్సి వస్తుంది. చాలా ఉండదు అనమాట.